సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మీకోసం ఏంటంటే ఒక మంచి పవర్ బ్యాంక్ ని ఈ రోజు గైస్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రైస్ కి తగ్గట్టు అది వర్త్ అని చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను పర్సనల్ గా యూజ్ చేసిన పవర్ బ్యాంక్ ని కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం తక్కువే ప్రైస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ ప్రైస్ తగ్గట్టు ఇది వర్త్ అనే చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పవర్ బ్యాంక్ అంతేకాకుండా ఈ పవర్ బ్యాంక్ని రెండింటిని కంపారిజన్ చేసేసి దాని ప్రైస్ కావచ్చు, అంతేకాకుండా క్వాలిటీ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మీకు కంపారిజన్ చేసి చెప్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ నేను మీకోసం సజెస్ట్ చేసిన పవర్ బ్యాంక్ వచ్చేసి ఏంటంటే డ్యూరసెల్ పవర్ బ్యాంక్ గైస్, ఓకేనా. సో దానికి సంబంధించిన పిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లారిటీ డిస్ప్లే చేస్తాను. ఒకసారి అయితే క్లారిటీగా చెక్ చేసుకుంటూ నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే వినండి గైస్, ఓకేనా. అండ్ గైస్ ఈ డ్యూరసెల్ సంబంధించిన నేమ్ అనేది మీరు చాలాసార్లు వింటూ ఉండొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాటరీస్ అనేవి మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉంటాం. అది లైక్ మనం ఇంట్లో యూజ్ చేసి వాల్ క్లాక్ అవ్వచ్చు, లేకపోతే టీవీ రిమోట్ సెల్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించిన వాళ్ళే ప్రెసెంట్ మనకు పవర్ బ్యాంక్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో రీసెంట్గా చాలా మంది క్రియేటర్స్ దీనికి సంబంధించిన వీడియో చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది కాబట్టి, సో బెటర్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే తీసుకోండి గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ లో మీకు 10,000 mAh పవర్ బ్యాంక్ కూడా ఉంది. అంతేకాకుండా 20,000 mAh పవర్ బ్యాంక్ కూడా ఉంది. అది మీ యూసేజ్ బట్టి మీకు నచ్చింది అయితే తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ కి మీరు టోటల్ గా 2 టైప్స్ గా ఛార్జింగ్ అయితే ఇవ్వచ్చు గైస్, ఓకేనా. సో తీసుకోవడం కాదు, ఇవ్వచ్చు. అంటే ఛార్జింగ్ ఇన్పుట్ అయితే ఇవ్వడానికి టోటల్ గా మీకు 2 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి టైప్ సి పోర్ట్ అండ్ సెకండ్ వచ్చేసి మైక్రో యూఎస్బి పోర్ట్ గైస్, ఓకేనా. సో ఈ రెండు పోర్ట్స్ని యూజ్ చేసుకొని మీ పవర్ బ్యాంక్కి సంబంధించిన ఛార్జ్ అనేది మీ దానికైతే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ నుంచి అవుట్పుట్ అనేది మీ టోటల్గా 3 పోర్ట్స్ నుంచి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో దీంట్లో రెండు వచ్చేసి ఏంటంటే యూఎస్బి ఏ పోర్ట్ ఏదైతే ఉన్నాయో రెండైతే ఉంటాయి, దాని నుంచి మీరు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఏదైతే ఇన్పుట్ అని చెప్పానో మీకు టైప్ సి అనేది, దాని నుంచే మీరు అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు గైస్. ఎందుకంటే ప్రజెంట్ ఐఫోన్స్కి టైప్ సి నుంచి లైట్నింగ్ పోర్ట్ వస్తుంది కాబట్టి, సో ఈ పవర్ బ్యాంక్లో ఉండే ఈ టైప్ సి పోర్ట్ నుంచి మీరు అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు గైస్, ఓకేనా. సో మీ యూసేజ్ బట్టి ఎలాంటి మొబైల్ యూజ్ చేస్తున్నారని బట్టి కూడా మీరైతే ఈ పవర్ బ్యాంక్ని అయితే చూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మన కార్నర్లో అయితే మనకు పవర్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పవర్ బటన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో ఎంత బ్యాటరీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా 4 బ్లింక్ పాయింట్స్తో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో ఒక బ్లింక్ పాయింట్ కనుక ఉంటే మీకు 0 to 25% ఛార్జింగ్ ఉందని అర్థం. సెకండ్ బ్లింక్ ఉంటే 25 to 50% ఉందని అర్థం. థర్డ్ బ్లింక్ ఉంటే 50 to 75 అని అర్థం. అండ్ ఫోర్త్ బ్లింక్ ఉంటే 75 to 99% అయితే ఉందని చెప్పేసి అర్థం గైస్, ఓకేనా. అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ బ్యాటరీ యొక్క వెయిట్ గైస్, ఓకేనా. సో ఇది వచ్చేసి మీకు టోటల్గా 330 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ వెయిట్, అంటే చాలా తక్కువ వెయిట్. మీరు ఈజీగా అయితే దీని అయితే క్యారీ అయితే చేయొచ్చు గైస్, ఓకేనా. అండ్ ఫైనల్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మీకు అవుట్పుట్ అనేది ఎంత ఇస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఈ పవర్ బ్యాంక్ నుంచి మీరు టోటల్గా 22.5 వాల్టేజ్ అవుట్పుట్ని అయితే మీరైతే తీసుకోవచ్చు. సో మీ మొబైల్స్ కావచ్చు ఆర్ ఎల్స్ మీరు ల్యాప్టాప్కి అయినా యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క డ్యూరసెల్ యొక్క పవర్ బ్యాంక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 10,000 వచ్చేసి మీకు 2,200 to 2,400 రూపీస్ అయితే ఉంది. సో మీకు ఏదైతే ప్లాట్ఫామ్ మీరు చూజ్ చేసుకుంటారో ఆన్లైన్ ప్లాట్ఫామ్, సో దాన్ని బట్టి అయితే వేరియేషన్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు 20,000 mAh గురించి చూసుకుంటే 3,000 నుంచి 3,100 రూపీస్ వరకు అయితే రేట్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మీకు నచ్చింది అయితే చూజ్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఇప్పుడు గైస్ నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైతే డ్యూరసెల్ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని, అంతేకాకుండా నేను పర్సనల్గా 4 years నుంచి యూజ్ చేసిన ఈ ఎంఐ పవర్ బ్యాంక్ని అయితే కంపారిజన్ చేసి ప్రైస్ కావచ్చు అండ్ దీంట్లో ఉండే కామన్ థింగ్స్ని నేనైతే కంపారిజన్ చేసి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బట్టి మీకు నచ్చింది అయితే చూజ్ చేసుకుని అయితే తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి ఏంటంటే ఈ ఎంఐ పవర్ బ్యాంక్లో మీకు వచ్చేసి ఏంటంటే 10,000 mAh, 20,000 mAh, 30,000 mAh వరకు అయితే
మీకైతే ఇందులో పవర్ బ్యాంక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్ టు మీ యూసేజ్ బట్టి మీకు నచ్చింది అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరాసెల్ యొక్క పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే గైస్ దాంట్లో మీకు 10,000 mAh అంతేకాకుండా 20,000 mAh పవర్ బ్యాంక్స్ మాత్రమే ప్రెసెంట్ గైస్ ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి గైస్. ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ కంపారిజన్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ యొక్క లుక్ అన్నది. సో ప్రెసెంట్ గైస్ ఈ పవర్ బ్యాంక్ ను చూసుకుంటే మీకు కంప్లీట్ గా హెవీగా ఉంటుంది. ఈవెన్ చూడనీకి చూడొచ్చు ఎంత బల్క్ అయితే ఉంటుందో. బట్ ఎప్పుడైతే డ్యూరాసెల్ది మాత్రం చూసుకుంటే చాలా స్లిమ్గా అంతేకాకుండా చాలా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవడానికి సో అది కొంచెం బెటర్ అని నేను చెప్పగలుగుతా గైస్. ఓకేనా. అండ్ గైస్ సో థర్డ్ కంపారిజన్ వచ్చేసి ఏంటంటే ఈరోజు గైస్ మీకు ఎంత లేదన్నా 440 to 450 grams వెయిట్ అయితే ఉంటుంది ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి. బట్ ఏదైతే డ్యూరాసెల్ వచ్చేసి మీకు 330 grams మాత్రమే ఉంటుంది కాబట్టి సో అది కొంచెం లైట్ వెయిట్ అని నేను చెప్పగలుగుతా. అంతేకాకుండా ఈజీగా మీకు పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి సో దాన్ని మీరు బెటర్గా అయితే యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా గైస్. ఓకేనా. అండ్ గైస్ సో ఫోర్త్ కంపారిజన్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ నుంచి మీకు అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే 18 volt మాత్రమే అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఏదైతే నేను డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ చెప్పానో దాంట్లో మీకు 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్పుట్ని అయితే మీరైతే తీసుకోవచ్చు కాబట్టి సో దీంట్లో మీరు నచ్చింది అయితే చూస్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సో ఫిఫ్త్ కంపారిజన్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఎంఐ పవర్ బ్యాంక్ ఏదైతే మీరు తీసుకుంటారో దీంట్లో కనుక మీరు 10,000 mAh కనుక తీసుకున్నారు అనుకోండి దాంట్లో ఇంక్లూడెడ్గా మీకు మైక్రో యూఎస్బి పోర్ట్కి సంబంధించిన కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓకేనా. ఎప్పుడైతే మీరు ఈ ఎంఐ పవర్ బ్యాంక్ దాంట్లో 20,000 30,000 50,000 పవర్ బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో మీకేంటంటే టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓకేనా. బట్ ఎప్పుడైతే మీరు డ్యూరాసెల్ సంబంధించిన పవర్ బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో మీకు ఈ 3,090 రూపీస్ దాంట్లో ఎటువంటి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు గైస్. ఓకేనా. సో మీరు దాంట్లో ఆన్లైన్లోకి వెళ్ళినట్టు అయితే ఏంటంటే మీకు దాంట్లో 4 వేరియంట్ అయితే చూపిస్తారు. మైక్రో యూఎస్బి కేబుల్ సంబంధించింది, అంతకుండా టైప్ సి కేబుల్ సంబంధించింది, అంతేకాకుండా ఇది ఏదైతే టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఇలా మీకు టోటల్గా 3 or 4 అయితే చూపిస్తుంది. అకార్డింగ్ టు మీ యూసేజ్ బట్టి మీరు ఐఫోన్ యూజ్ చేస్తే ఏంటంటే పవర్ బ్యాంక్ ప్లస్ ఈ టైప్ సి కేబుల్ టు లైట్నింగ్ పోర్టింగ్ అనే కేబుల్ యూజ్ తీసుకున్నారు అనుకోండి సో దాన్ని బట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత లేదన్నా ఇప్పుడు మీకు కంప్లీట్గా ఎలాంటి కేబుల్ అయినా సరే మీరు డ్యూరాసెల్లో తీసుకోవాలనుకుంటే 3,000 to 3,400 రూపీస్ అయితే ఖచ్చితంగా పడుతుంది గైస్. ఓకేనా. సో అకార్డింగ్ టు మీ యూసేజ్ బట్టి సో మీ వర్త్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసే బడ్జెట్ బట్టి మీరైతే నచ్చింది అయితే చూస్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ గైస్ సో ఫైనల్ గా 6th థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రైస్ గైస్. ఓకేనా. సో ఈ ఎంఐ పవర్ బ్యాంక్ లో మీరు 10,000 mAh కనుక తీసుకుంటే 1,400 to 1,600 మధ్యలో మీకైతే ప్రైస్ అయితే పడుతుంది. ఒకవేళ మీకు ఇదే ఎంఐ పవర్ బ్యాంక్ లో 20,000 mAh తీసుకోవాలనుకున్నారు అనుకోండి 2,100 to 2,200 రూపీస్ అయితే పడుతుంది గైస్. ఓకేనా. సో ఇది సేమ్ టైం ఈ డ్యూరాసెల్ సంబంధించింది కనుక మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో ఏంటంటే 10,000 కూడా ఉంటుంది. అది ఎంత లేనన్నా 2,400 to 2,600 రూపీస్ అయితే పడుతుంది. బట్ మీరు ఎప్పుడైతే అందులో 20,000 mAh తీసుకున్నారు అనుకోండి సో ఓన్లీ పవర్ బ్యాంక్ వచ్చేసి మీకు 3,090 రూపీస్ అయితే పడుతుంది. సో అకార్డింగ్ టు కేబుల్ చూస్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ కంప్లీట్ కంపారిజన్ చూసుకుంటే ఏంటంటే సో దీని ప్రైస్కి ఇది వర్త్ అనే చెప్తాను అండ్ దాని ప్రైస్కి అది వర్త్ అనే చెప్తాను గైస్. ఎందుకంటే సో దీంట్లో వచ్చేసి ఏంటంటే అవుట్పుట్ మీకు 18 volt అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది అండ్ దాంట్లో వచ్చేసి మీకు 22.5 volt అవుట్పుట్ కాబట్టి సో ప్రెజెంట్ అన్ని మొబైల్స్కి సో ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కాబట్టి సో బెటర్ టు చూస్ అదనే చెప్తాను. బట్ మీకు బడ్జెట్ తక్కువ ఉంది సో తర్వాత ఫ్యూచర్లో అప్డేట్ అవుతామంటే బెటర్ టు గో విత్ దిస్ గైస్. ఓకేనా. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి. సో మీకు ఎక్స్ట్రాగా ఏమైనా ఫీచర్స్ కావాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా అమెజాన్ తీసుకెళ్తుంది కాబట్టి అక్కడ మీకు నచ్చిన అన్ని క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత ఆ రివ్యూ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోండి గైస్. ఓకేనా. సో ఈ వీడియో గైస్ మీ అందరికీ క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో క్లారిటీ అర్థమైతే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్తో పాటు మీకు అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేస్తే సో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా. అండ్ ఫైనల్లీ గైస్ సో ఇదే పవర్ బ్యాంక్ నేను యూజ్ చేస్తుంది 20,000 mAhది అండ్ విచ్ ఇస్ ఫ్రమ్ ఎంఐ బ్రాండ్ నుంచి గైస్. ఓకేనా. ఆల్మోస్ట్ 4 years నుంచి నేను ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నా అండ్ దీంట్లో వచ్చేసి మీకు 2 USB-A పోర్ట్స్ ఉంటాయి అవుట్పుట్ కోసం. అంతేకాకుండా టైప్ సి పోర్ట్ ఉంటుంది అవుట్పుట్ అండ్ ఇన్పుట్గా వర్క్ చేస్తుంది అండ్ మైక్రో USB పోర్ట్ వచ్చేసి ఇన్పుట్గా అయితే వర్క్ చేస్తుంది గైస్. ఓకేనా. అండ్ అంతేకాకుండా గైస్ సో సైడ్కి వచ్చేసి ఏంటంటే ఒక పవర్ బటన్ అయితే ఉంటుంది. సో దీని కనుక క్లిక్ చేసుకుంటే ఏంటంటే పైన ఉన్న 4 బ్లింక్ పాయింట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఒకసారి క్లిక్ చేస్తాను. సో పైన చూసుకోవచ్చు 4 పాయింట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఆ తర్వాత ఫైనల్ చూసుకుంటే నా పవర్ బ్యాంక్ వచ్చేసి 2 పాయింట్స్ అనేది ఛార్జ్ అయితే ఉంది గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది పవర్ బ్యాంక్ అయితే.